రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను. అమెరికాను ఆక్రమిస్తున్న ఆంధ్రులు. శ్రీరామ్ కృష్ణన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్గా ట్రంప్ రీసెంట్గా నియమించిన సంగతి మనకు తెలిసిందే. లారా లూమర్ అని ఒక ఆవిడ రీసెంట్గా ఇండియన్స్ గురించి థర్డ్ వరల్డ్ ఇన్వేడర్స్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి మనకు మీద ఒక స్టేట్మెంట్ చేశారు. ఈవిడ ఎక్కువ యాంటీ ముస్లిం భావజాలాలు కలిగిన వ్యక్తి అనమాట. అసలు ఏం జరుగుతుంది ఈ మ్యాటర్లో అమెరికాలో అన్నది నా మాటల్లో వినండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లారా లూమర్ ఎలా ఫేమస్ అంటే కాన్స్పిరసీ థియరీస్ని స్ప్రెడ్ చేయడంలో చాలా ఫేమస్ అనమాట. సో మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక వీడియో చేశా, అల్లు అర్జున్ కాంట్రవర్సీ అని. సో సరదాగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తారింటికి దారేది టైంలో చేసిన స్పీచ్ని ఈ సంఘటనకి లింక్ చేసి ఒక కాన్స్పిరసీ థియరీ లాగా చేశా. బట్ అది పెద్ద క్లిక్ అవ్వలేదు. సరదాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని చూడండి. ఇక్కడ ఐకార్డ్స్లో పెడతా, ఆ లింక్ చూడండి. అమెరికాని ఆక్రమిస్తున్న ఆంధ్రులు. ఏదో ప్రాస బాగుందని పెట్టాను కానీ ఆంధ్రులు అనే కన్నా మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉంది అనే చెప్పాలి. ఇది మనం అమెరికాని ఆక్రమిస్తున్నాం అనే కన్నా అమెరికాకి మన అవసరం ఉందని గుర్తించాలి. ఎందుకంటే అప్పట్లో కోహినూర్ కృష్ణా డెల్టా ప్రాంతంలో దొరికిన ఒక రాయి మొక్క డైమండ్గా మారి బ్రిటిష్ కౌంట్లో ఇప్పటికీ ఇంకా ఉంది. సో విలువ గుర్తింపు ఉన్న ప్లేసెస్కే వస్తువులు కానీ మనుషులైనా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సిస్టంలో బతుకుతున్న మనం ఆ సిస్టమ్కి తగ్గట్టుగానే ప్రోగ్రెస్ అవుతాం. మీరే చెప్పండి, వెళ్ళి మీ హెచ్ఆర్కి $1,00,000 నుంచి $250,000 శాలరీ పెంచమని అడిగితే ఏమంటారు? మీ రోల్కి శాలరీ అంత ఉండదు అని అంటారు. సో అక్కడ మన డిమాండ్ వర్క్ అవ్వదు. అమెరికాలో ఎవ్రీ ఇయర్ H1Bs 85,000 ఇస్తారు. అందులో మోస్ట్లీ మన ఇండియన్స్ ఒక 70 to 80% వస్తాయన్నమాట. సో రఫ్గా చూస్తే ఒక 60,000 ఎవ్రీ ఇయర్ H1B వీసాలు కొత్తగా ఇండియన్స్ మైగ్రేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందులో కొంత స్టూడెంట్స్ నుంచి ఉంటాయి, కొంత ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యే ఉంటాయి. అది కాకుండా స్టూడెంట్ వీసా మీద ఒక 3 లక్షల దాకా వస్తున్నారు. అందులో మినిమం 3 years OPT వర్క్ పర్మిట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు యూఎస్లో ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ H1B మీద కానీ స్టూడెంట్ వీసా మీద కానీ వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉంటారనమాట. సో అమెరికాలో సంవత్సరానికి జాబ్ మార్కెట్ చూస్తే కొన్ని లక్షల్లో ఉంటుందన్నమాట. అందులో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ కంప్యూటర్ సైన్స్కి చెందినవి చాలా తక్కువ ఉంటాయి. అందులో ఒక 60,000 మాత్రమే మన ఇండియన్స్ H1B వీసా మీద వస్తున్నారనమాట. సో H1B వీసా మీద వచ్చే వాళ్ళు అమెరికాని ఆక్రమిస్తున్నారంటే అది పెద్ద హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అది కాకుండా ఓవరాల్గా మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జనాభా శాతం చూస్తే 1 నుంచి 1.5% మాత్రమే ఉంటారు. గతంలో చూస్తే ఇక్కడ డిపార్ట్మెంట్సే కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ చేసి కొంతమందిని పట్టుకోవడం, డిపోర్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకి స్టూడెంట్స్ ఎవరైతే చదువు పర్పస్ మీద కాకుండా ఉద్యోగం కోసం ఒక స్టూడెంట్ వీసాని ఒక దారి కింద ఎంచుకున్నారో వాళ్ళని కొన్ని యూనివర్సిటీలు ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళే, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళే స్టింగ్ ఆపరేషన్ ద్వారా యూనివర్సిటీని క్రియేట్ చేసి అసలు క్లాసెస్ లేకుండా ఇలా వర్క్ పర్మిట్ ఇస్తే ఎంతమంది వస్తారో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి డిపోర్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా మనం ఇప్పుడు రీసెంట్గా చాలా విషయాలు వింటున్నాం. ఇండియన్ స్టూడెంట్స్ కానీ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు కానీ కొన్ని హీనియస్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు వింటున్నాం. లైక్ డ్రగ్స్లో కానీ లేదా రిటైర్మెంట్ అయిన వ్యక్తుల నుంచి బ్లాక్మెయిల్ చేయడం కానీ లేదా అండర్ ఏజ్ పిల్లలతో సెక్సువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రేరేపించడం కానీ. సో ఇవన్నీ తెలిసో తెలియకో కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన స్టింగ్ ఆపరేషన్లో దొరుకుతున్నారనమాట. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ మీకు తెలియని వ్యక్తుల నుంచి మెసేజెస్ వచ్చినా మీరు రెస్పాండ్ అవ్వకుండా ఉండడం మంచిది. ఎలాంటి ట్రాప్స్లోనూ పడకుండా. ఇది ఎలా జరుగుతుందంటే, ఒకవేళ స్టూడెంట్ వీసాలో ఉన్న వ్యక్తి ఉద్యోగం కోసం చూస్తుంటే వాళ్ళకి ఆన్లైన్లో జాబ్స్ ఇస్తున్నట్టు చెక్ స్కామ్ చేస్తున్నారు. అంటే మీకు చెక్ పంపిస్తారు, మీ చెక్ని మీ అకౌంట్లో డిపాజిట్ చేసి అందులో కొంత భాగం వాళ్ళకి మళ్ళీ మీరు పే చేయాలన్నమాట. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లైక్ వెస్టర్న్ యూనియన్ ద్వారా పంపించమంటారు. సో అలా స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళని ఇలా చెక్ స్కామ్ ద్వారా చేస్తున్నారనమాట. అలాగే మీకు అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తుందన్నమాట. ఒక అందమైన అమ్మాయి ఫోటో పంపించి మీతో మాట్లాడుతున్నట్టు. ఇది ఎవరైతే అమ్మాయిల మీద బలహీనత ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి మెసేజ్కి అన్నోన్ నెంబర్ నుంచి వచ్చి చాలా స్వీట్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడి మిమ్మల్ని ఒక చోటకి రమ్మంటారు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఇలా మీరు ఇలాగ అండర్ ఏజ్ అమ్మాయితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనమాట.
సో ఇలాగ చాలామంది తెలుసో తెలియకో నా సజెషన్ ఏంటంటే సో ఎలాంటి ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్లో ఇన్వాల్వ్ అవ్వకండి. సో మనం ఏ సిస్టంలో అయితే బతుకుతున్నామో అదే సిస్టమ్ మనకి స్టింగ్ ఆపరేషన్లు చేసి మనల్ని పట్టుకోవడానికి చూస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం ఎంత ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక సిస్టంలో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో బాల్డ్ ఈగల్ ఆల్వేస్ మనల్ని చూస్తూ ఉంటుందన్నమాట. సిస్టమ్ తెలియకుండా మనం ఏదో చేసామనుకుంటే అది మన పొరపాటు. అమెరికాలో మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ప్లేసెస్లో మనకి కెమెరాస్ ఉంటాయి. సో సమ్వన్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ యూ అనమాట. సో ఎప్పుడు మిమ్మల్ని ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు. ద డే మనం యూఎస్లో ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతి యాక్షన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారానో, మీరు ఫోన్ కాల్ సెల్యులార్ నెట్వర్క్ ద్వారానో, మీరు చేసే ఫోన్ కాల్స్ కానీ టెక్స్ట్ ద్వారానో, మీరు యూజ్ చేసే ఫోన్ కెమెరా ఆర్ మైక్రోఫోన్ ద్వారానో వాళ్ళ చేతుల్లో మన డేటా అంతా ప్రతిదీ ఉంటుంది. మనం యూజ్ చేసే యాప్స్ ద్వారా కూడా మనకి ఏ విషయాల్లో ఇంట్రెస్ట్, మనం దేనికోసం సెర్చ్ చేస్తున్నాం అన్నీ వాళ్ళు గమనించి దాని తగ్గట్టుగానే మన ఇంటిగ్రిటీ చెక్ చేస్తారనమాట. సో ఆ స్టింగ్ ఆపరేషన్లో మనం దొరికితే యూ విల్ బీ అరెస్టెడ్ అండ్ మీ మీద కేసెస్ ఫైల్ చేస్తారు అండ్ దెన్ రిపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి చాలా ట్రాప్స్ని మీరు తెలివిగా గమనించి ఇరుక్కోకుండా ప్రయత్నించండి. నేను మెయిన్గా ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఇంటిగ్రిటీ అంటే ఎవరు లేకపోయినా మనం ఎలా బిహేవ్ చేస్తామన్నది అనమాట. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రతి మూమెంట్ ట్రాక్ చేయగలరు. సో మన ఈ సిస్టంలో ఎంత ఇంటిగ్రిటీతో మెయింటైన్ చేస్తున్నాం, మన ఈ సొసైటీకి ఎంత రిటర్న్ ఇస్తున్నాం అన్నది ప్రతిదీ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. ఇవన్నీ ప్రతి కంట్రీ చేస్తూనే ఉంటుంది, కానీ వాళ్ళు బయటకు చెప్పరనమాట. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంది కదా. ఇంకా లోతులోకి వెళ్లకుండా ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.